14 తారీఖు పల్నాడు జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం ఘటనపై సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా యాత్రాంగం తక్షణమే స్పందించింది. సీఎం ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేశారు. కలెక్టర్తో పాటు స్థానిక ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుర్ఘటనలపై లోతైన విచారణ జరిపేందుకు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో కూడిన ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ప్రమాద సమయంలో బోటులో ఉన్న మరో 6 వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడినట్లు ఆమె తెలిపారు. నది నుంచి వెలికితీసిన మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించామని, పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన వెంటనే వాటిని బంధువులను అప్పగిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో నదిలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. నదిలో పడవలు నడపాలంటే అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణ, భద్రతా చర్యలపై ప్రత్యేకారులకు అవగాహన కల్పించేందుకు రేపు ప్రత్యేక అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.